రంగురంగుల రగ్గులు, చలికాలంతో స్వెటర్లకు యమగిరాకీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ మరోసారి తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. పుష్ప 2 కోసం కంటిన్యూగా 3 ఏళ్లు కష్టపడి బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఇండియాతో పాటు ఓవర్సీస్లో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాడు. ఇంతవరకు ఓకే, మరి వాట్ అబౌట్ సుకుమార్ నెక్స్ట్ ప్రాజెక్ట్? ఏ హీరోతో సినిమా చేసే ఛాన్స్ ఉంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సుకుమార్ టాలీవుడ్ లో స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసే డైరెక్టర్. జీనియస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న తను 2 దశాబ్దాల కెరీర్ లో 9 సినిమాలు మాత్రమే చేశాడు. బన్నీతో పుష్ప చేసి 2021లో సూపర్ హిట్ కొట్టిన సుక్కు రీసెంట్ గా పుష్ప 2 రిలీజ్ చేసి నేషనల్ వైడ్ గా సరికొత్త వండర్స్ క్రియేట్ చేశాడు. అయితే పుష్ప 2 తర్వాత సుకుమార్ ఏం చేస్తాడు, నెక్స్ట్ సినిమా ఎవరితో అన్నది హాట్ టాపిక్ గా మారింది. పుష్ప 2 తర్వాత రామ్ చరణ్ తో సుకుమార్ ఓ సినిమా చేయాలి. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత హిట్ కాంబో చేస్తున్న మూవీ కాబట్టి భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. కారణం, చెర్రీ ప్రెసెంట్ బుచ్చిబాబుతో RC16 చేస్తున్నాడు. ఇది కంప్లీట్ అవ్వడానికి 2 ఏళ్లు టైం పడుతుంది. ఈలోగా RC17 స్క్రిప్ట్ ని సుకు రెడీ చేసుకోవచ్చు. కానీ అంతకంటే ముందు లెక్కల మాస్టర్ చక్కబెట్టాల్సిన పనులు కొన్ని ఉన్నాయి. సుకుమార్ రైటింగ్స్ లో సెల్ఫిష్ అనే మూవీ తెరకెక్కుతోంది. దీనికి కొన్ని రిపేర్లు అవసరం. సుకుమార్ దగ్గర కూర్చొని వాటిని సెట్ చేయాలి. ఇదే విషయాన్ని దిల్ రాజు గతంలో ఓ ప్రెస్ మీట్ లో చెప్పాడు. సుకుమార్ రైటింగ్స్ లో 2 సినిమాలు త్వరలో పట్టాలెక్కబోతున్నాయి. వాటి కథలు విని ఓకే చేయాలి. గత కొంతకాలంగా సుకుమార్ నడుం నొప్పితో బాధపడుతున్నాడు. దానికి ట్రీట్మెంట్ అవసరం. త్వరలో దీనికోసం అమెరికా వెళ్లే అవకాశం ఉంది. అక్కడ నడుం నొప్పికి ట్రీట్మెంట్ తీసుకుంటూనే నెక్స్ట్ సినిమా కథపై వర్క్ చేస్తాడని టాక్. మొత్తానికి 2025లో సుకుమార్ నుంచి కొత్త సినిమాలేం రావు, ప్రారంభం కావు. 2026లో మాత్రం కుదిరితే చెర్రీ లేదంటే విజయ్ దేవరకొండతో సుకుమార్ ఓ సినిమా చేసే అవకాశం ఉంది.